హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే వన్ క్లిక్తో మన ఫోటో ఎలా చేంజ్ చేయాలనేది చెప్తాను ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీ మొబైల్కి నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలా. 3DL అని ఉంటుంది. అది ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. నేను కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేసుకుని చూడండి, ఇక్కడ అలో ఉంది కదా, అలో క్లిక్ చేయాలా. చూడండి, ఓపెన్ గ్యాలరీ ఉంది కదా, మన గ్యాలరీ అనేది క్లిక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. క్లిక్ చేసుకున్న ద్వారా చూడండి, ఇప్పుడు మన గ్యాలరీలో ఉండే ఫొటోస్ అయితే ఇప్పుడు వచ్చేసినాయి. నేనైతే ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడైతే ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ కలర్స్, సాచురేషన్, వైట్ బ్యాలెన్స్ అనేది ఉంటాయి. మనకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మన ఫోటోకి మనకు బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ బేసిక్ పక్కన LUT అని ఉంది కదా, అది క్లిక్ చేసుకుంటే చూడండి కింద ఒక ఆప్షన్లు అనేది వస్తాయి. చూడండి, మనకు కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. చూడండి, కింద ఆప్షన్లు అయితే వచ్చాయి కదా, ఇవన్నీ మనకు బై డిఫాల్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. మనం చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు టాప్ 25 అనేది ఉంది కదా, అది క్లిక్ చేసుకోవాలా. చూడండి, క్లిక్ చేసుకున్న తర్వాత మనకు MW8 బ్లూ టింట్ ఇవన్నీ ఆప్షన్లు అయితే వచ్చినాయి. చాలా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఒకటైతే సెలెక్ట్ చేస్తాం. ఫస్ట్ వన్ సెలెక్ట్ చేస్తున్నా. చూడండి, మనకి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎంత కావాలంటే అంత. చూడండి, ఇప్పుడైతే షర్ట్ కలర్, బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాము. సెకండ్ వన్ చూడండి, థర్డ్ వన్ చూడండి. నేనైతే ఫస్ట్ సెలెక్ట్ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఫస్ట్ అయితే క్లిక్ చేసుకున్నాం కదా, సెలెక్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు పైన టిక్ మార్క్ ఉంది కదా, ఆ టిక్ మార్క్ ఎంటర్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ లోగో ఇది ఆన్లో ఉంటుంది. ఇది ఆఫ్ చేసుకోవాలి. వాటర్ మార్క్ అయితే పడుతుంది. ఇక్కడ సేవ్ టు గ్యాలరీ అని క్లిక్ చేసుకుంటే సేవ్ అయిపోతుంది. మనకు అలా కాకుండా మనకి ఇంకా దీనికి కలర్స్ పెంచాలనుకుంటే బేసిక్ అని ఉంది. బేసిక్లోకి వస్తే బ్రైట్నెస్ చూడండి, బ్రైట్నెస్ క్లిక్ చేసుకుంటే చూడండి, అక్కడైతే బ్రైట్నెస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, కాంట్రాస్ట్ కావాలంటే పెంచుకోవచ్చు. చూడండి, వైట్ బ్యాలెన్సెస్ మనకు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. వైట్ బ్యాలెన్స్ అనేది చూడండి. సాచురేషన్ డార్క్గా అయితే ఇంకా కనిపిస్తుంది ఫోటో అనేది. చూడండి, వీటన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు మనకు. చూడండి, షార్ప్నెస్, నాయిస్ సౌండ్ పెట్టుకుందాం. చూడండి, అంతా అయిపోయినా టిక్ మార్క్ ఉంది కదా, టిక్ మార్క్ ఎంటర్ చేసుకొని సేవ్ టు గ్యాలరీ అని క్లిక్ చేసుకుంటే మన ఫోటో అనేది సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, అంతా క్లిక్ చేసుకున్నాక మన ఫోటో అనేది ఇట్లా 0% నుంచి సేవ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. 100% అయితే అయిపోయింది మనకు. ఇప్పుడు బ్యాక్ వచ్చేద్దాం. చూడండి, ఇప్పుడు నేను నా గ్యాలరీలో అయితే ఓపెన్ చేసి చూపిస్తాను సేవ్ అయిందో లేదా అనేది. చూడండి ఫ్రెండ్స్, ఏదైతే మనకు ఫోటో అయితే ఉంది. చూడండి, ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను నేను. చూడండి, మన ఫోటో సైజ్ అయితే 15 MB అయితే వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, క్లారిటీ అయితే బాగుంది కదా. HD క్లారిటీతో మన ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేద్దాం ఈ యాప్ అనేది. ఓపెన్ చేసి ఇప్పుడు మనకు వీడియో ఎలా ఎడిట్ చేయాలో బ్యాక్గ్రౌండ్ చెప్తాను చూడండి.
చూడండి ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియో ఎలా బ్యాక్గ్రౌండ్ అది చూడండి కలర్ చేంజ్ అయిపోతుంది. చూడండి ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా, కలర్స్ సెలెక్ట్ చేసుకుంటే చూడండి మనకు వీడియో అనేది బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అయిపోతుంది. చూడండి వీడియో అనేది బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయిపోయింది. నేను ఆల్రెడీ ఈ వీడియోకి ఎలా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయాలనేది ఆల్రెడీ చేశాను. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడి నుంచి కూడా మీరు చూసి వీడియో బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. అంతా అయిపోయినాక టిక్ మార్క్ ఎంటర్ చేసుకుంటే సేవ్ టు గ్యాలరీ సేవ్ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.